బ్రతికింది 37 ఏండ్లు, కీర్తి అజరామరం. పోలంపల్లి పులిబిడ్డ, తెలంగాణ భగత్ సింగ్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి ఎన్కౌంటర్. నిరాదరణకు గురవుతున్న నాటి అమరవీరుల త్యాగాల స్మృతి చిహ్నం. ఎత్తైన గుట్టలు, పక్షుల కిలకిల రావాలు. హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో మనం ఉన్నాం. హుస్నాబాద్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ మహమ్మదాపూర్ గ్రామం ఉంది. ఈ గ్రామానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక మరిచిపోలేని చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఆనవాళ్ళు, ఆ యొక్క వీరుల రక్తంతో తడిసిన నేలపై మనం ఉన్నాము. వారి యొక్క స్మృతి చిహ్నం దగ్గర మనం ఉన్నాము. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 12 మంది వీరులు వారి యొక్క ప్రాణాలను తృణంగా వదిలేసిన స్థలంలో మనం ఉన్నాం. అలాంటి త్యాగధనులను స్మరించుకోవాల్సిన అవసరం ఈ తెలంగాణ సమాజానికి ఉంది. ఈ యొక్క మరుగున పడిపోతున్న చరిత్ర, ఎందుకంటే ఈ యొక్క స్మృతి చిహ్నాన్ని మనం చూస్తూ ఉంటే శిథిలమై మనకు కనబడుతుంది. ఈ యొక్క శిథిలమైన ఈ ఆనవాళ్ళు గతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చి ఈ తెలంగాణ సమాజం స్వతంత్రం రావడానికి కారణమైన పరిస్థితి ఇక్కడ జరిగింది. అందుకోసం ఈ యొక్క వీరులను స్మరించుకోవాల్సిన అవసరం, వారి యొక్క త్యాగాలను నెమరు వేసుకోవాల్సిన అవసరం, ఈ యొక్క స్మృతి చిహ్నాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. వివరాల్లోకి వెళ్తే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ నిజాం ఏలుబడిలో తెలంగాణకు స్వతంత్రం రాలేదు. నిజాం ఏలుబడిలో తెలంగాణ అష్ట కష్టాలు అనుభవిస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రజలందరి స్వేచ్ఛా స్వతంత్రాల కోసం ఎంతోమంది త్యాగధనులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్మించారు. అలాంటి ఒక గొప్ప పోరాట యోధుడే అనబేరి ప్రభాకర్ రావు. అనబేరి ప్రభాకర్ రావు గారు 1910 ఆగస్టు 15వ తేదీన పోలంపల్లి గ్రామంలో జన్మించారు. వారి విద్యాభ్యాసం హైదరాబాదులో, అలాగే మచిలీపట్నంలో, కాశీ బెనారస్ విశ్వవిద్యాలయంలో జరిగింది. తర్వాత ఈ తెలంగాణ ప్రజల దుస్థితిని ఆయన గమనించి తెలంగాణ సాయుధ పోరాటమే మార్గమని నమ్మి గెరిల్లా సంఘాన్ని నెలకొల్పారు. వారి 12 మంది సభ్యులతో నిజాం ఏలుబడిలో ఈ తెలంగాణ ఎక్కడ కష్టాలు పడుతున్నా కూడా అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసిన చరిత్ర అనబేరి ప్రభాకర్ రావు గారి సొంతం. అట్లాంటి అనబేరి ప్రభాకర్ రావు గారు ఈ నిజాం పాలకులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడని అనబేరి ప్రభాకర్ రావును పట్టిస్తే 50,000 రూపాయలు నజరానా ప్రకటించింది అప్పటి నిజాం ప్రభుత్వం. కొంతమంది ద్రోహులు ఇచ్చిన సమాచారం కారణంగా ఈ మహమ్మదాపూర్ గుట్టల్లో అనబేరి ప్రభాకర్ రావు అతని 12 మంది సభ్యులను నిజాం మూకలు కాల్చి చంపడం జరిగింది. అప్పుడు వారితో వీరోచితంగా ప్రభాకర్ రావు వారి దళం పోరాడి అమరులైన నేల. అట్లాంటి ఎంతోమంది త్యాగధనుల పోరాటాల ఫలితమే మనం నేడు అనుభవిస్తున్న ఈ తెలంగాణ స్వేచ్ఛా స్వతంత్రాలు. ఇది మరుగున పడిపోకుండా తెలంగాణ సమాజం గమనించి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి అనబేరి ప్రభాకర్ రావు అలాగే వారి యొక్క దళం 12 మంది సభ్యులు చేసిన ఆ తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ నిర్మాణం అలాగే పునర్నిర్మాణం జరిగింది. కాబట్టి ఆ యొక్క వీరుల చరిత్రను పాఠ్యాంశాలలో అలాగే వారి యొక్క స్మృతి చిహ్నాలను ప్రభుత్వం కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. నిజాం ప్రభుత్వం జరిపిన కాల్పులలో అమరులైన వీరులు అనబేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, ముస్కు చొక్కారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, ఐలేని భూమిరెడ్డి, తూమోజు నారాయణ, బి దామోదర్ రెడ్డి, ఇల్లందుల పాపయ్య, రామ్రెడ్డి, నల్గొండ రాజారాం, చిక్కుడు సాయిలు, రోండ్ల మాధవరెడ్డి. ఈ మహమ్మదాపూర్ గుట్టల్లో ఉన్న స్మృతి చిహ్నానికి రావడానికి ప్రధాన రహదారి నుండి సరైన రోడ్డు మార్గం లేదు. ఒక 2 కిలోమీటర్లు రోడ్డు మార్గాన్ని నిర్మించాలి. తెలంగాణ స్వేచ్ఛా స్వతంత్రాల కోసం పోరాడి అమరులైన 12 మంది త్యాగధనుల ఈ స్మృతి చిహ్నాన్ని ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా కూడా ఒక
టూరిస్ట్ ప్లేస్గా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ స్థలాన్ని సేకరించి ఆ యొక్క అమరుల గుర్తుగా స్మృతి చిహ్నాన్ని పునర్నిర్మించాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు. వీరులకు మరణం లేదు. వారు స్వప్నించి సాధించిన ఆశయాలలో ఉదయించే సూర్య కిరణాలు, పచ్చని పంట పొలాలు, పారే నీటి సెలయేర్లు, పసిపాపల బోసి నవ్వులు, పక్షుల కిలకిల రావాలు, భవిష్యత్ తరాలు పీల్చే స్వేచ్ఛా వాయువులలో వారు ఎప్పటికీ బ్రతికే ఉంటారు.